అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి శ్రేయభిలాషుల ప్రతి ఒక్కళ్ళకి పేర్ని నాని బందర్. మరి వీళ్ళు ఏమి రాష్ట్రానికి ఒక 10 సంవత్సరాలైనా అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్ళలేదు మన ఆంధ్రప్రదేశ్ని. మరి వీళ్ళ మీద ఎందుకు ఇంత కక్ష సాధింపు అంటారు? మరి మీ దగ్గర తప్పు దొరికింది కాబట్టి వాళ్ళు చేస్తున్నారు. మరి మిమ్మల్ని ఆ విధంగా చేయటం ఎందుకంటే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు వారిని బయటికి లాగేసరికి మీ డొంకంతా కదిలింది. మీరు అలర్ట్ అయ్యారు, అందుకే ఇంతకాలం పట్టింది. మీరు ఎక్కడికి వెళ్ళారో ఏమో కూడా తెలియని పరిస్థితి. ఈ మధ్య కూడా వదిలి కూడా ఎక్కడికి పారిపోయారన్నారు. మీ దగ్గర తప్పు దొరికింది కాబట్టి వాళ్ళు మీ మీద పడుతున్నారు. ఈరోజు మీరు రాజీనామా చేస్తే దేనికి ఉపయోగం? రాజీనామా చేసినందువల్ల ఇదేమన్నా తప్పులు ఏమైనా పోతాయా? పోవు కదా. తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉంటారు, సమర్థించుకుంటున్నారు. మన దేశంలో అవినీతి కేర్ ఆఫ్ అడ్రస్ ఏదంటే మీ వైఎస్ఆర్సీ పార్టీ మాత్రమే అని చిన్న పిల్లవాడిని అడిగినా కానీ చెప్తూనే ఉంటారు. మరి జరగకపోతే నీ గ్రేస్ బేస్ ఇలా ఎందుకుంటుంది? మరి ఎందుకంత ఈ విధంగా భయపడుతున్నారు? ఏది ఏమైనా మీరు అవినీతి చేశారు. మీరు అవినీతి చేయబట్టే ఈ విధంగా భయపడుతున్నారు. ఆ విధంగా గోడౌన్లో ఎందుకు బియ్యం బస్తాలు దొరికాయి? మీరు తప్పు చేయకపోతే మీరెందుకు అలా భయపడుతున్నారు? ఆ విధంగా ఎందుకు బస్తాలు ఉన్నాయి? ఒక్కసారి చెప్పండి. ఒక్కసారి తెలుసుకోండి నాయన. మీ దగ్గర తప్పు దొరికింది కాబట్టి ఆ తప్పు సమర్థించుకుంటున్నారు. మీరు ఆ తప్పుకు భయపడుతున్నారు. మరి ఆ లోడ్ల బియ్యం ఎక్కడి? మీరు తప్పు చేయకపోతే మీకు ఎక్కడి నుంచి వచ్చాయి? అధికారంలో ఉన్నన్ని రోజులు దోచుకున్నారు. అధికారం లేకపోయేసరికి ఇలా పనికిమాలిన పనులు పనికిమాలిన మాటలు మాట్లాడుకుంటూ ఉంటారు. ఒకవేళ మీ దగ్గర తప్పు లేదనుకో, మీరు కడిగిన ముత్యంలో బయటకు వస్తారుగా. నిన్ను ఎవరు ఏమనలేదుగా. అవి నిరూపించుకొని నువ్వు కాదనకపోతే మరి రాష్ట్ర ప్రజలు కూడా చూస్తారు కదా. పర్వాలేదు, పేర్ని నాని గారు ఇటువంటి తప్పు కూడా చేయలేదు, కడిగిన ముత్యంలో బయటకు వచ్చారు అంట అని ప్రజలు కూడా అంటారు. ఒక్కసారి తెలుసుకోండి. మీరు తప్పు చేశారు కాబట్టి మిమ్మల్ని తీసుకెళ్తున్నారు, మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు. ఆ తప్పు ఏదో మీరు నిర్ణయించుకోండి. కోటాది కోట్లు కూడా దోసుకొని తప్పు చేయకపోతే ఎలా? పేర్ని నాని గారు ఒకసారి చెప్పండి. ఒక పని చేసి ఇటువంటి పనికిమాలిన పని చేయకపోతే మీరు పూట గడవదన్నట్టుగా, ఇలా దోచుకోకపోతే కుదరదన్నట్టుగా ఒక అధికారాన్ని అడ్డం పెట్టుకొని అధికారం ఉన్న రోజు దోచుకున్నారు. ఇటువంటి పనులు చేయవలసిన అవసరం లేదు, చేయకూడదు అని మీకు తెలియదేమో. అలా చేయబట్టే ఈరోజు మీరు ఈ విధంగా చెప్తున్నారు, ఈ విధంగా మాట్లాడుతున్నారు అని తెలియజేస్తూ రాష్ట్ర ప్రజలకి శ్రేయభిలాషుల ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.